సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రబీ రైతు బంధు రంది తీరేదిలా. రైతు బంధుకు రైతుల ఎదురుచూపు. రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు బ్యాంక్ ఖాతాలోనే రైతు బంధు సొమ్ము జమ అయింది. అది కొంతమందికే, అందరికీ కాదు. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. ఇందులో 1.40 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 12 నుండి రైతు బంధు ప్రక్రియ ప్రారంభంగా ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు 2 ఎకరాలు, ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు. మొత్తం రైతు బంధు లబ్ధిదారులు 68.99 లక్షల మంది ఉన్నారు. అధికారంలోకి రాగానే రైతు బంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారంగా చూస్తే రైతు బంధు సొమ్ము జమ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అది ఎకరాల్లో కొంతమందికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడడం లేదు. మరి మొత్తం రైతు బంధు లబ్ధిదారులు 68.99 లక్షలు ఉన్నారు. వారందరికీ కలిపితే 7,625 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మందే ఉన్నారు. వారికి 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటి వరకు ఎకరాలోపు ఉన్న వారిలో సగం మందికే రైతు బంధు వచ్చింది. మొత్తంగా చూస్తే రైతు బంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతు బంధు ఆలస్యం అవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్నది చర్చ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తి కాకపోవడంతో ఇంకా పెండింగ్లో ఉండడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు. మరి కొత్త రుణమాఫీ కూడా కసరత్తు చేస్తున్నామని అధికారి పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి దీంతో రైతులు దానికోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు కూడా ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటారా లేక కొత్త అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.